సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కర్నూలు జిల్లాకు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం దగ్గర పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట మొక్కలను నాటారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సైబర్ నేరాలను కట్టడి చేయాలని, చిన్నపిల్లలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టాలని అన్నారు. పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నేరాలను ఛేదించాలని అన్నారు. విస్తృతంగా టెక్నాలజీ వినియోగించుకోవాలని చెప్పారు. సిఐలకు డీఎస్పీలుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. అనంతరం డీజీపీని కర్నూలు రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ షాల్వాతో సన్మానించి నటరాజ విగ్రహ జ్ఞాపికను అందజేశారు. అనంతరం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏఎస్పీ ట్రైనీగా కర్నూలు జిల్లాలో పనిచేశానన్నారు. ఏఎస్పీ ట్రైనీగా పనిచేసిన విషయాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం జరిగిందని చెప్పారు. నేరాలు అరికట్టడం, శాంతి భద్రతల పరిరక్షణ విషయాల గురించి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష చేయటం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లా పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్న జి బిందు మాధవ్ ఐపీఎస్ కాకినాడకు బదిలీ కావటం జరిగిందని, కొత్తగా జరుగుతున్న నేరాల పట్ల క్రైమ్ రివ్యూ విషయంలో టెక్నాలజీ వాడుకోవాలనే విషయాలను, కేసులు త్వరితగతిన పురోగతి సాధించాలని జిల్లా పోలీస్ అధికారులకు తెలిపారు. మ్యాన్ పవర్ తగ్గించి సాంకేతికత పరిజ్ఞానం వినియోగిస్తూ కేసులు ఛేదించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే పోలీసు యంత్రాంగం పనిచేయాలని సూచించటం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్ రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సిఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఏఎస్పీ అన్న ట్రైనింగ్ కింద కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ కింద ట్రైనింగ్ ఏఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను, అన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రతల గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి, కొత్తగా జరుగుతున్న విశేషాలు, తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్, అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ అంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకువలు అయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఈ విధంగా మేము ఇంకాస్త టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర డీజీపీ మరియు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన ఆయన ఆర్టీసీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర డీజీపీ మరియు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర డీజీపీ మరియు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు మొక్కలు
మొక్కలు నాటారు. అనంతరం ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన 44 నెలల కాలంలో ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఉన్న 960 కోట్ల పీఎఫ్ బకాయిలను చెల్లించడం జరిగిందని వివరించారు. అలాగే సీసీఎస్కు సంబంధించి 169 కోట్ల బకాయిలను చెల్లించామని వివరించారు. 2017 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ అరియర్స్ చెల్లిస్తామని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టీసీ కార్మికులు మరింత కృషి చేయాలని సూచించారు. సంస్థ ఆదాయం పెరిగితే కార్మికుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. గతంలో 30 లక్షలు ఉన్న కార్పొరేట్ సాలరీ ప్యాకేజీని 1,10,00,000కు పెంచడం జరిగిందని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు. ఒక్కసారి వీలైతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏదో విధంగా ఆ మిగిలిన 25% కూడా ఉండడానికి ప్రయత్నిస్తే ఈ నెలాఖరికి మీకున్నటువంటి బకాయి మొత్తం అంటే మిగిలిన 50% కూడా ఇవ్వడానికి ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాంతో మీకు ఎంప్లాయీస్కి కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు అన్నీ కూడా నేను టైంలోనే మీకున్న బకాయిలను చెల్లించేసి వెళ్ళిపోతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గోదా గోకులం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా తెలిపారు. ఈ మేరకు గోదా గోకులంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న గోదా గోకులంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించనున్న నిత్య కళ్యాణం పచ్చతోరణం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోదా గోకులం అధ్యక్షులు మారం నాగరాజు గుప్తాతో పాటు వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదా గోకులంలో చేపట్టనున్న నిత్య కళ్యాణంకు సంబంధించి ప్రథమ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3,500 మంది భక్తులతో పాటు నగర ప్రముఖులు 3 జియర్ స్వాములు పాల్గొన్నారని తెలిపారు. దీనితో పాటు గోదా గోకులంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిష్టాలను నెరవేర్చుకోవాలని వారు సూచించారు. గోదా రంగనాథ స్వాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. గోదా గోకుల క్షేత్రంలో కర్నూలులో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. 19వ తారీఖు ఆదివారము దాదాపు 3,500 మంది వరకు మనకు భక్తులందరూ కూడా విచ్చేయడం జరిగింది. పుర ప్రముఖులు కూడా అందరూ వచ్చారు. పీఠాధిపతులు 3 జియర్ స్వాములు కూడా ఇక్కడ వేయించడం, కర్ణాటక నుండి ఆంధ్రాలో ఉన్నటువంటి వారు జియర్ స్వాములు కూడా వచ్చారు. ఈరోజు ప్రారంభమైనటువంటిది ప్రతిరోజు 10 గంటల నుండి 12:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. రంగనాథ స్వామి వారు అనుకున్నారు ఉన్నటువంటి సేవలు ఆగమశాస్త్ర ప్రకారం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారంగా మనం ప్రతినిత్యము ఉత్సవాలన్నీ చేస్తున్నాము. స్వామికి చేయాల్సినటువంటివి ఏం తక్కువ లోటు లేకుండా అటువంటిది కళ్యాణం కూడా చేయించుకోవాలని సంకల్పం ఉంది. భక్తులందరూ రాకను ఆకాంక్షిస్తూ స్వామి మన కోసమై కళ్యాణము సంకల్పింపచేసి అందరితో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరైనా కానీ ఇక్కడ సంప్రదించి ఆలయంలో ఉన్నటువంటి కమిటీ వారితో సంప్రదించి పాల్గొనవచ్చు. శ్రీ గోదా గోకుల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వాముల వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం. కనుక భక్తాదులందరూ కూడా మీ అనుగ్రహాలకు కోరికలు నెరవేరాలంటే మనకు శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రద్వారంగా నిరూపించినటువంటి ఆ యొక్క స్థితిని అధశ్రియాది దేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణజననం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరం నృణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం
ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమ అన్నట్టుగా భగవంతుడి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. కందనవోల్ పట్టణము. ఈ క్షేత్రంలో శ్రీ రంగనాయకి గోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారు వేంచేసి ఉన్నారు. భక్తవత్సలుడు శ్రీ రంగనాథ స్వామి గోవింద అని పిలవగానే ఎటువంటి దీంట్లో ఉన్నా కూడా భక్తుడి కోరికను తీర్చేటువంటి వచ్చేటువంటి వాడు శ్రీ రంగనాథ స్వామివారు మన కర్నూలు క్షేత్రంలో వేంచేసి ఉన్నారు. అలానే మొన్న 19వ తారీఖు నాడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించుకున్నాం. శ్రీ 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 త్రిదండి శ్రీమదష్టాక్షరి సంపత్కుమార రామానుజయ్యర్ స్వామివారి మంగళా శాసనములతో ప్రత్యక్ష పర్యవేక్షణలో మనమందరం కూడా ప్రారంభం చేసుకున్నాం. ప్రతినిత్యము కూడా 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటున్నది. అందరూ కూడా పురప్రజలందరూ కూడా విచ్చేసి శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు అని మనవి చేస్తున్నాం. ప్రముఖ క్రైస్తవ మిషనరీ సువార్థికుడు గ్రహం స్టోన్స్ అతని కుమారులు ఫిలిప్ తిమోతిలను సజీవ దహనం చేయడం బాధాకరమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఫాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రముఖ క్రైస్తవ మిషనరీ సువార్థికుడు గ్రాహం స్టెయిన్స్ అతని కుమారులు ఫిలిప్ తిమోతిలను కొందరు మతోన్మాదులు సజీవ దహనం చేయటం బాధాకరమని తెలిపారు. గ్రాహం స్టెయిన్స్ సజీవ దహనం కాబడి నేటికి 26 సంవత్సరాలు పూర్తి అయినవని 1999వ సంవత్సరం జనవరి 22న మతోన్మాదులు గ్రాహం స్టెయిన్స్ వాహనానికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారని అన్నారు. గ్రాహం స్టెయిన్స్ కొరకు కోల్స్ చర్చిలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశామని రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రాహం స్టెయిన్స్ సేవా కార్యక్రమాలను రవికుమార్ వివరించారు. గ్రాహం స్టెయిన్స్ ఒడిస్సాలోని గిరిజనులను చెడు మార్గం నుంచి మంచి మార్గంలో నడిపించారని అన్నారు. గిరిజనులు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మంచి జీవితాన్ని జీవించటాన్ని సహించలేని కొందరు మతోన్మాదులు గ్రాహం స్టెయిన్స్ను సజీవ దహనం చేశారని రవికుమార్ పేర్కొన్నారు. ఇంత దారుణం జరిగిన గ్రాహం స్టెయిన్స్ భార్య గ్లాడీస్ ఎలాంటి పోలీసు కేసు పెట్టలేదన్నారు. గ్రాహం స్టెయిన్స్ భార్య గ్లాడీస్ ఒడిస్సా రాష్ట్రంలో చేసిన సేవలకు ఒడిస్సా ప్రభుత్వం నుంచి 2016లో పద్మశ్రీ మదర్ తెరిస్సా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకుందని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఫాస్టర్లు రవికుమార్, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన 99లో సంవత్సరంలో జనవరి 22వ తారీఖు నాడు ముఖ్య ప్రసంగికులు ఒక మిషనరీ సువార్థికుడు గ్రామ్సన్ అతని కుటుంబం ఈరోజు హతసాక్షులుగా ఈరోజు ఢిల్లీ ప్రాంతంలో వారు మరణించినారు. ఆ మరణం వెనుక ఒక తండ్రి, 2 కుమారులు ఫిలిప్స్, తిమోతి అనే 2 కుమారులు అతను హతసాక్షులుగా ఈరోజు మరణించినారు. వారు చేసిన సేవ ఏమిటంటే యేసు ప్రభు మంచి మార్గంలో నడచాలని, ఒక క్రైస్తవ మతం కాదు ఒక మార్గమని ఆనాడు వారు చేసిన సేవలు అనేక ప్రాంతాల్లో చెడు మార్గంలో వెళ్ళిన వ్యక్తులను, చెడు మార్గంలో ఉన్న గ్రామాలలో తీసుకొని వారు మంచి మార్గం నడిపించుటకు అక్కడ అభివృద్ధి చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు మన భారతదేశమే ఒక లౌకిక దేశం అనేది. ఆ లౌకిక దేశంలో మతాలు అతీతంగా మన దేశంలో మనం ఉంటున్నాం. కొంతమంది మతామృదులు, కొంత వ్యక్తులు కుట్ర కుతంత్రాలతో ప్రేమని చెల్లారించుకొని ఈరోజు హతసాక్షులుగా మరణించినారు. వారు చేసిన పరిచర్యని ఈ భారతదేశంలో మనం ఎంతో ఉండాలా. వారికి ఈరోజు 22వ తారీఖు జనవరి 22న వాళ్ళ కొరకు శాంతి కొరకు మేమంతా పాస్టర్లుగా ఉండి ఇక్కడ ఉదయకాలంలో ప్రార్థించినాం. ప్రతి ఒక్కరూ రహదారి ప్రమాదాలకు గురి కాకుండా రహదారి భద్రతా సూత్రాలను పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీంద్ర కుమార్, నాగరాజు నాయక్, సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా డ్రైవర్ల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తాలో జాతీయ రోడ్డు భద్రత 36వ మాసోత్సవాలు డిప్యూటీ
ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో బుధవారం బళ్ళారి చౌరస్తాలో మ్యాక్సీ, క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీట్ బెల్ట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడ్ ప్రయాణికులు వాహనాల నిర్వహణ, ఓవర్ స్పీడ్ ప్రయాణికుల పట్ల మర్యాదపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజనాయక్, ఎంవి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 4 చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించాలి. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పారు. ముఖ్యంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపటం ఎంతో ప్రమాదకరమన్నారు. అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. అదేవిధంగా ఆటో రిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. వాహనదారులకు రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజనాయక్, ఎంవి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి బాబుకిషోర్, ఎన్ గణేష్ బాబు, డాక్టర్ జేషన్ అహ్మద్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ చలపతి, వి విజయభాస్కర్ మరియు హోంగార్డులు, వాహనదారులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.